స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న ఉద్యమ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడెల్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ నందు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని ఓబన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అసిస్టెంట్ కలెక్టర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రబ్బానీ భాష, చూడా చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజనరసింహులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న 11 జనవరి 1807న నంద్యాల జిల్లా సంజమల మండలంలోని నొస్తం గ్రామంలో జన్మించారని, ఆయన వడడ సుబ్బన్న మరియు సుబ్బమ్మ దంపతులకు జన్మించారని, వడ్డే ఓబన్న గ్రామ రక్షకునిగా పనిచేశారన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైందని, 1845 సంవత్సరంలో వడ్డే ఓబన్న ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సుమారు 9,000 మంది సైనికులతో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. ఈ ఉద్యమం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేతృత్వంలో సాగిందన్నారు. అనేక కష్టాలు, వంచనల మధ్య బ్రిటిష్ దండాలను ఎదుర్కొంటూ పోరాటం సాగించారని, బ్రిటిష్ పాలన అంతమొందించేందుకు చేసిన త్యాగం, దేశభక్తి, ధైర్యం ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందని, ఆయన వీరత్వం మరింతగా తెలుగు రాష్ట్రాలు గుర్తించబడిందన్నారు. జూలై 23 నుంచి అక్టోబర్ 6 వరకు జరిగిన అనేక యుద్ధాల్లో వడ్డే ఓబన్న తన సైన్యంతో కలిసి ధైర్యంగా పోరాడారు. ఆయన సైన్యంలో వడ్డే, బోయ, యానాది, చెంచు వంటి వారు భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ ఆయన 1807 జనవరి 11న కర్నూలు జిల్లాలోని నొస్తం గ్రామంలో వడ్డే సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వడ్డెర కులానికి చెందినవారు, సంచార జాతికి చెందిన వీరుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సన్నిహిత మిత్రుడు. ఆయన కుటుంబంతో సన్నిహిత సంబంధాలుండేవి. బ్రిటిష్ వ్యతిరేక పోరాటం చేశారన్నారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విధించిన అధిక శిస్తులు, గ్రామ పెద్దల జీతభత్యాల నిలుపుదల, కరువు, పంట నష్టాల వల్ల రేనాటి ప్రాంత ప్రజలు అణచివేతకు గురయ్యారని తెలిపారు. సుమారు 39 ఏళ్ల వయసులో 1846-47 మధ్య జరిగిన పోరాటంలో వీరోచితంగా పోరాడుతూ అమరులయ్యారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్రలో ఆయన పాత్ర మరుగున పడిపోయింది. స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తించి జనవరి 11న అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి రబ్బానీ భాష, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షణ్ముగం, ఏఎంసీ చైర్మన్, చూడా చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజనరసింహులు, బీసీ సంఘాల నాయకులు, సంబంధిత అధికారులు, వివిధ పార్టీల నాయకులు, బీజేపీ అట్లూరు శ్రీనివాసులు, టీడీపీ షణ్ముగం, ప్రజాప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. जोहार वड्डे ओबन्न, जोहार वड्डे ओबन्न, जोहार वड्डे ओबन्न, जोहार वड्डे ओबन्न, बीसी लाइफ अंदर वाइड को अंदर वड्डे ओबन्न अमर वड्डे ओबन्न वड्डे ओबन्न बीसी लाइकता बीसी लाइकता हैप्पी बर्थडे वड्डे ओबन्न हैप्पी बर्थडे वड्डे ओबन्न हैप्पी बर्थडे वड्डे ओबन्न వాళ్ళ తరివేదానికి వడ్డీ ఓబన్న చేసింది ఎక్కడ ఉన్నా అందరికీ నమస్కారం. ఈరోజు మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టరేట్లో వడ్డే ఓబన్న గారి జయంతిని మనం డిస్ట్రిక్ట్ వైజ్ మనం సెలబ్రేట్ చేస్తున్నాము. అండ్ ఈ సెలబ్రేషన్స్ మనకు స్టేట్ వైడ్గా చేయాలని కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ రావడం అది చాలా ఆనందకరంగా అవుతుంది. సో ఒక ఫ్రీడమ్ ఫైటర్ అయితే ఇప్పుడు మనకు చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. మనం హిస్టరీలో చదువుకుంటాం. నేను ఒక హిస్టరీ స్టూడెంట్ని. సో చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం మనం చదువుతుంటాము. అండ్ చాలామంది హిస్టరీస్ మనకు అంత వినిపించదు. అలాంటి స్టోరీ ఒకటే మనకు వడ్డే ఓబన్న గారి స్టోరీ కూడా. సో నేను రీసెంట్గా ఒక సినిమా చూసాను, ఛాంపియన్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది. సో ఆ సినిమాలో ఏంటంటే బైరాన్పల్లి అని ఒక చిన్న గ్రామంలో మనకు ఇండిపెండెన్స్ వచ్చినా సరే హైదరాబాద్ నిజామ్స్ మనకు హైదరాబాద్ని ఇండిపెండెంట్ చేయకుండా ఉన్నప్పుడు బైరాన్పల్లి అని ఒక చిన్న స్టోరీని ఒక సినిమా తీసి ఛాంపియన్ సినిమాలో చెప్పారు. చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. అలాంటి స్టోరీస్నే మన వడ్డే ఓబన్న గారిది కూడా ఒక చాలా పెద్ద స్టోరీ. సో ఈయన స్టోరీ అనేది ఒక ఫ్రెండ్షిప్, లాయాలిటీ, తర్వాత ఆ కరేజ్, ఆ వారియర్, అవన్నీ మిక్స్ ఉన్న స్టోరీ వడ్డే ఓబన్న గారి. సో వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కసారి మీరు వడ్డే ఓబన్న గారి స్టోరీని ఈరోజు చదివి తెలుసుకోండి. మీరు చాలా అప్రిషియేట్ చేస్తారు. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా అండ్ ఆల్సో మన డిస్ట్రిక్ట్లో కూడా వడ్డే ఓబన్న గారి జయంతిని సెలబ్రేట్ చేయడం చాలా సంతోషం. వడ్డే ఓబన్న గారి 219 జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ఎప్పుడో గతించినటువంటి నాయకులను గుర్తుపెట్టుకుని చరిత్రను తిరగతీసి ఆ చరిత్రలో ఉన్నటువంటి మహనీయుడిని పైకి వెలికి తీసుకొని వచ్చి ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించుకున్నటకు
ప్రభుత్వం జీవో విడుదల చేయడం శుభపరిణామం. ఈ సందర్భంగా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మా ఒడ్డీర్లు అందరూ కలిసి ఐకమత్యంతో ఈరోజు మన చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా దీని తర్వాత కూడా చిత్తూరులో గాంధీ విగ్రహం దగ్గర అన్నదానం కార్యక్రమం కూడా ఉంది. దాన్ని అంతా కూడా మేము విజయవంతంగా పూర్తి చేసుకుంటాం. ఈ ప్రభుత్వానికి మా ఒడ్డీర్ల పైన ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనమే ఈ యొక్క వడ్డే ఓపెన్ జయంతిని అధికారికంగా నిర్వహించడానికి జీవో మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై. ఓకే. సైరా నరసింహారెడ్డికి నమ్మిన బంటు మిత్రధర్మాన్ని పాటించి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి నాడు ఆ ప్రాంత ప్రజానికానికి చేస్తున్నటువంటి అన్యాయాల మీద 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందు పెద్ద మహావిప్లవం జరిగింది. ఆ మహావిప్లవమే నాడు ఆ జాతి యొక్క విముక్తి కోసం ఏదైతే బ్రిటిష్ వారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసుల మీద, రైతుల మీద అధిక పన్నులు వసూలు చేసి వాళ్ళని కొరడా జులిపించిన సందర్భంలో వాళ్ళ జాతిని కాపాడుకునే ఉద్దేశంతో ఆనాడు ఈ యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడినటువంటి మహానాయకుడు వడ్డే ఓబెన్న గారు. వడ్డే ఓబెన్న గారి జీవితం కేవలం 40 ఏళ్ల జీవితం, అంటే 39 సంవత్సరాలకే ఆయన వీరమరణం పొందాడు. వీరమరణం పొందడం ఒకానొక సందర్భంలో కుటుంబం కోసమో వాళ్ళ జాతి ఔన్నత్యం కోసమో కాదు. ఈ యొక్క అణిచివేతకు గురైనటువంటి ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో బలవంతుల చేత కొంతమంది అణగారికింపబడుతున్నటువంటి సమాజం కోసం పోరాడినటువంటి మహనీయుడు వడ్డే ఓబెన్న గారు. అంటే పుట్టుక ఏ జాతి అనేది కాదు, ఆయన పోరాడిన తత్వమే ఈరోజు ప్రపంచ చరిత్రలో ఆయన్ని మన ముందు నిలబెట్టింది. ఆయన యొక్క వర్ధంతినో జయంతినో జరుపుకొని వెళ్ళిపోవడం కాదు, మనం కూడా ఆయన ఏదైతే సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చాడో ఆ మెసేజ్ని మనం అనుసరించుకుంటూ మన జాతి ఔన్నత్యం కోసం, అణగారిన వర్గాల కోసం పోరాడుతూ ఓబెన్న గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఓబెన్న జయంతి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అధికారికంగా జిల్లా హెడ్ క్వార్టర్లో ఆయన జయంతి నిర్వహించి వారి ఔన్నత్యాన్ని, వారి గొప్పతనాన్ని, వారి మంచిని ప్రజలకు తెలియజేసి ఈరోజు ప్రజల నుంచి ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ వడ్డే ఓబెన్న యొక్క జయంతిని జరుపుకోవడం జరిగింది. ఇప్పుడే మాకు